శూలం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధనను సిద్ధపరిచి స్థిరపరిచిన దినముగా మనము ఆచరిస్తూ ఉంటాము. మాండే థర్స్డే అనే మాట మనము వింటూ ఉంటాము. మాండే అంటే మ్యాండేట్ అని, అది ఖచ్చితంగా మనము ఆచరింపదగిన రాత్రిగా పెద్దలు నిర్ణయించి మన కొరకు ఈ ఆచారం అనకూడదు, కానీ ప్రభువులు వారు సిలువ త్యాగానికి ముందు ఏర్పాటు చేసిన గొప్ప ఆధిక్యత దేవుడు సంఘానికి ఇచ్చినందుకు మనము దేవునికి వందనశీలమై ఉన్నాము. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆదివారం జయప్రవేశం చేశారు. సోమవారం దేవాలయానికి వెళ్తూ ఆయన అంజూరపు చెట్టుని శపించినట్లుగా మనం చూసాం. అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిన సంగతిని మంగళవారం ఉదయం వెళ్తున్నప్పుడు శిష్యులు ప్రభువుకి జ్ఞాపకం చేశారు. మంగళవారం రోజున పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు, సదుకైలు నలుగురు కలిసి ఏకీభవించి ప్రభువుని ప్రశ్నలతో శోధించాలని చూచారు, ప్రశ్నించారు. ప్రభు వారు కూడా వారికి సమాధానం చెప్పారు. ఆ రీతిగా ప్రభువుని శోధించడానికి ప్రశ్నలు వేసినట్లుగా మంగళవారం రోజున మనం చూసుకొని ఉన్నాం. బైబిల్ గ్రంథంలో బుధవారం నాడు ప్రభు వారు చేసిన క్రియలు ఏమీ కూడా వ్రాయబడలేదు, కానీ ప్రభువు వారు బేతనీ గృహంలోనే ఆగిపోయి గురువారము మరి పస్కా కొరకు సిద్ధపడుతూ పస్కా తర్వాత సిలువను గురించిన ఆ క్రియలో మరి ఆయన ధ్యానంలో ఉండి ఉంటారు అని లేఖకులు చెప్తారు. బుధవారం నాడు బేతనియా మరియమాతల గృహంలోనే ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. సువార్తికులు రాశారు, బుధవారం రోజున ఆయన అక్కడ ఉన్నప్పుడు సహోదరి అయిన మార్త సహోదరి అయిన మరియా అచ్చ జటామాంస తీసుకుని వచ్చి 150 సేర్ల ఎత్తు తీసుకుని వచ్చి ఆయన శిరస్సు మీద పోసి మరి పాదాలను తల వెంట్రుకలతో తుడిచినట్లుగా, భూస్థాపన నిమిత్తము ఆమె చేసినట్లుగా దేవుని వాక్యాన్ని బుధవారం రోజున ఆయన ఆ గృహంలో ఉన్నప్పుడు జరిగిన క్రియగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ గడ్డిని గురించిన మరి పరిస్థితి ఏమేమంటారు అన్నది నిన్న పాస్టర్ గారు చెప్పారు. మీరు కూడా గమనిస్తే మరి ఇప్పుడు పిల్లలకు తెలుసో లేదో కానీ ఇదివరకు గడ్డి పీకితే గడ్డికి కాయలు ఉంటాయి, చిన్న చిన్న కాయలు ఉంటాయి. గడ్డి వేళ్ళు వాసన చూస్తే సెంటు వాసన వచ్చేది, గ్రాస్ యొక్క వేళ్ళు వాసన వచ్చేది. అంత పెర్ఫ్యూమ్ వాసనతో గడ్డి యొక్క వేళ్ళు, గడ్డికి కూడా చిన్న చిన్న కాయలు ఉండేవి. అవి కూడా వాసనగా, చాలా సెంటు వాసనగా వచ్చే. వాక్యం తెలియదు, కానీ నిజంగా భారతదేశంలో పెరిగే గడ్డికి అంత శ్రేష్టమైన మరి దేవుడు సువాసన ఇచ్చినట్లుగా భారతదేశం కూడా ప్రభు వారి భూస్థాపన కార్యక్రమం నిమిత్తము ఒక తైలము మోసుకొని పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా బుధవార కార్యక్రమం జరిగింది. గురువారం నాడు పస్కాను ఆచరించడానికి ప్రభువులు వారి దేవాలయానికి బయలుదేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు వారు దేవాలయానికి బయలుదేరారు. అందరూ శిష్యులతో కలిసి ఆయన వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ ఇస్కరియోతు యూదా మిస్ అయిపోతాడు. ఏమైపోయాడు ఇస్కరియోతు యూదా? శిష్యులు వెతుక్కుంటారు, కానీ సదుకైలకు చెందిన వాడు ఇస్కరియోతు యూదా, ఆ బంధువర్గ చెందిన ఒక ఇస్కరియోతు యూదా బంధువైన సదుకై తెలిసినప్పుడు ఇరువురు కలిసి మాట్లాడుకుని సభ దగ్గరికి వెళ్ళి ఆయన్ని
అప్పగిస్తే ఏమిస్తారని బేరం కుదుర్చుకుంటాడు. ఆ బేరం కుదుర్చుకుని ఆ బేరం 30 వెండి నాణ్యాలకు ఖాయం చేసుకుని మరలా ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ ఇస్కరియోతు యూదా వచ్చి ఆ పస్కా భుజించడానికి వారిలో చేరిన వాడుగా ఉంటాడు. 12 మంది శిష్యులతో ప్రభు వారు భోజనపు బల్ల దగ్గర కూర్చుని ఉన్నారు. శిష్యులు అడుగుతారు, అయ్యా ఎక్కడ పస్కాను మేము సిద్ధపరచాలయ్యా? నువ్వు ఇచ్చి పస్కా భుజించడానికి మమ్మల్ని ఎక్కడ సిద్ధపరచమంటావు అని అడిగారు. అడిగినప్పుడు ప్రభు చెప్పారు, అక్కడ ఒక నీళ్ల కొండ మోసుకుని వెళుతున్న ఒక మనిషి కనపడతాడు, అతనికి చెప్పండి ప్రభు పస్కాని ఆ మేడగదిలో సిద్ధపరచమంటున్నప్పుడు అతడే సామాను కలిగిన మేడగది చూపిస్తాడని యేసయ్య చెప్తాడు. ఎవరంటే యోహానను మారు పేరు కలిగిన మరి బర్నబాగా అతన్ని మనం చూస్తాం. బర్నబా గృహం అనేది, ఆ బర్నబా గృహములో మేడగది ఉన్నది. ఆ మేడగదిని తన సామాను అన్ని డైనింగ్ టేబుల్ కూడా కలిగిన అన్ని పరికరాలు కలిగిన ఆ మేడగదిని బర్నబా సిద్ధం చేస్తాడు. బర్నబాకు మారు పేరు యోహాన్ అని చెప్పబడుతుంది. ఎక్కడ ఉంటుంది ఈ మేడగది అని మీరు గమనించినప్పుడు దావీదు మహారాజు సమాధేమో క్రింద భాగంలో ఉంటది, దానిపైన మేడగది ఉంటది. సన్నని మెట్లు ఎక్కుకొని దావీదు మహారాజు సమాధి మీద నుంచి ఆ మేడగదిలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ ముసుగు లేకుండా దావీదు మహారాజు సమాధి ద్వారంలోనికి ప్రవేశించడానికి వెళ్ళాడు. ప్రతి పురుషుడు తల మీద టోపీ పెట్టుకోవాల్సిందే. ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకుని దావీదు మహారాజు సమాధి దగ్గర నుంచి ఆ మేడగదిలోనికి వెళ్ళాలి. ఆ మేడగదిలోనికి వెళ్ళేటప్పుడు తర్వాత కాలంలో ఒక చెట్టుని నాటి ఉంటారు, అదే జోడా ట్రీ అని దానికి పేరు. పిచ్చితుమ్మ కాయల్లాగా కాయలు చిన్నగా ఉంటాయి, కానీ ఒక గుప్పుడు ఎండుకాయలు కనుక గలగల మోగించి మనం విసిరేస్తే 30 వెండి నాణ్యాలు కింద వేసినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో ఆ షకిల్ శబ్దమే ఆ కాయలు వస్తాయండి. అటువంటి చెట్టుకే యూదా ఉరివేసుకుని చనిపోయాడు కనుక ఆ మేడగది దగ్గర ఆ చెట్టును నాటారు. మరి మా దృష్టి ప్రకారము మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుకు కాయలు ఉండి వాటిని నేను తీసుకుని భద్రపరిచాను కూడా. దాని పేరు జోడా ట్రీ అంటారు. ఆ షకిల్స్ మొత్త ఆ కాయలు వస్తాయి ఇప్పటికి ఆ కాయలు కనుక మనం మోగిస్తే. అలా యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా భోజన పంక్తిలో ఇస్కరియోతు కూడా చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వారు చివరి పస్కా మీతో కలిసి భుజించాలని నేను ఆశపడుతున్నాను. నా తండ్రి రాజ్యంలో మరలా మీతో కలిసే వరకు కూడా నేను దేనిని ముట్టను, ఇదే చివరి భోజనం అని యేసుక్రీస్తు ప్రభువు వారు గురువారం రోజు రాత్రి కాల సమయంలో పస్కాను భుజించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 40. దీప వృక్షములను లోపలికి తెచ్చి దాని ప్రదీపములు వెలిగింపవలెను. చాలమ్మా. ఇక్కడ దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్న సంగతి ఏంటంటే మొదట క్రమముగా బల్లను పేర్చమని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్లను మొదటిగా పేర్చే అనుభవాన్ని చూస్తున్నాడు. మీరు చాలా సంఘాలు చూసి ఉంటారు, అనేక అనుభవాలు మీ జీవితంలో కలిగి ఉండవచ్చు. ఏ సంఘంలో అయినా మీరు రాకముందే బలను సర్దుతారా? మీరు వచ్చినాక బలను సిద్ధపరుస్తారా? ఎప్పుడైనా మీ ఎదురుగుండా బల్ల సిద్ధపరచబడిందా? ముందుగా సిద్ధపరచబడిన బల్ల ఎందుకు మీరు వస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ క్రమము మోషే నియమించిన క్రమముగా మనం చూస్తున్నాం. మీరు వచ్చేసరికి ఎవరు రాని సమయంలోనే ముందుగా బల సిద్ధపరచటం జరుగుతుంది. అది మోషే ద్వారా దేవుడు నియమించిన కట్టడని నువ్వు తెలుసుకోవాలి.
అలా పరిశుద్ధ స్థలములో మొదటిగా రొట్టెల బలను క్రమ పద్ధతిలో పేర్చిన అనుభవాన్ని చూస్తాం. తర్వాత దీపస్తంభాన్ని తీసుకుని రావాలి. ప్రదీపములు వెలిగించాలంటే దానిలో తైలము పోయాలి. తైలము పోసి అగ్ని చేత దానిని వెలిగించాలి. రొట్టె బల్ల తర్వాత క్రమం ఏంటంటే దీపస్తంభము తేవాలి. మీరందరూ కూడా నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపము. మీరందరూ దేవుని సన్నిధిలో రొట్టె బల్ల చేర్చిన తర్వాత, రొట్టె బల్ల అమర్చిన తర్వాత అనేక దీపములైన మీరు సంఘములోనికి వస్తూ ఉన్నారు. దేని చేత వెలిగించబడతారు? పరిశుద్ధాత్మ చేత మీరందరూ కూడా వెలిగింపబడాలి. అంతేకాదు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుచేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుచేయును. ఎల్లడా ఎల్లడి బలమైన చేతితో ఎల్లడా మీరందరూ ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, వాక్య పఠనము ద్వారా ఉజ్జీవింపబడుతున్నారు, వెలిగించబడుతున్నారు. మీ దీపాలు ఇక్కడ వెలిగించబడిన తర్వాత మాత్రమే క్రమములో ప్రవేశించే వారముగా ఉంటున్నాం. సంగమా, క్రమము కలిగిన సంఘమేనా ఇది? క్రమము లేని సంఘంలో నువ్వు సభ్యత్వము కలిగి ఉంటున్నావా? దేవుడు నియమించిన చట్టము, మోషే ద్వారా నియమించిన క్రమము సంఘాలు ఆచరించవలసింది. అది దేవుని చట్టము, మనుషుడు నియమించిన చట్టము కాదు. అది క్రమం అని దేవుడు చెప్తున్నాడు. విత్తువాని ఉపమానము తీసుకున్నప్పుడు ముళ్ళు ఉంటే ఆ విత్తనము ఎదుగుతుందా? ముళ్ళు కలిగిన అనుభవాలు ఉంటే నీ హృదయం వెలిగింపబడుతుందా? అది ఫలిస్తుందా? మధ్యలోనే ఎండిపోతుంది కదా. ఐక్య విచారముల చేత నువ్వు అణిచివేయబడతావు కదా. నీ హృదయంలో ఉజ్జీవం లేకపోతే, శుద్ధి లేకపోతే, పరిశుద్ధపరచబడకపోతే నీ దీపం ఎలా వెలుగుతుంది? నువ్వు ఎలా ఉజ్జీవింపబడతావు? ఎలా నువ్వు ఆయన శరీరాన్ని తీసుకుంటావు? నువ్వు ఎలా ఆయన శరీర రక్తాలను పాల్గొంటావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన 34:15లో దేవుడు చెప్పుచున్న మాట. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మొరలట యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు అంటే నీతిమంతుల మొర దేవుడు వింటానంట. యెషయా 1:15-16లో చూడండి, దేవుడు వింటానంటున్నాడో విననంటున్నాడో మనకు అర్థమవుతుంది. నీ జీవితము వెలిగించబడాలి, నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి అంటే నీ జీవితము ఆత్మతో వెలిగింపబడిందా లేదా? చదవము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడను, నా కన్నులు కప్పుకొనును. ఇదిగో నేను మిమ్మల్ని చూడను, నా కళ్ళు నేను కప్పుకుంటా నా చేతులతో. ఒకవేళ మీరు కనుక నీతిమంతులు కాకపోతే చదవము. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను అసలు విననంటున్నాడు దేవుడు. చదవము. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని మిమ్మల్ని తీసివేసుకోండి. ఎందుకు వాక్యం వింటున్నారు? ఎందుకు పాటలు పాడుతున్నారు? ఎందుకని ఆత్మను కలిగి ఉంటున్నారు? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. వెలిగింపబడిన మీరు దేవుని వాక్యపు వెలుగులో నీ పాపం ఏంటో నీకు తెలుసు, నీ దోషం ఏంటో నీకు తెలుసు, నీ క్రియలు ఏంటో నీకు తెలుసు.
చేసుకోవాలి. నీ హృదయం శుద్ధి చేయబడాలి. ఉదక స్నానంతో నీవు శుద్ధి చేయబడాలి. ఏ ఉదక స్నానము? వాక్యం అనే ఉదక స్నానము. అందుకే నీకు రొట్టెకు ముందు వాక్యం బోధించబడుతుంది. శుద్ధి చేసుకున్నది వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. నీ హృదయ క్షేత్రాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. అదంతా మలినముతో నిండి ఉంటే, పాపంతో నిండి ఉంటే దేవుని వాక్యం నీలో ఎలా ఫలిస్తుందో మరి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి రొట్టెల వల్ల ముందు క్రమముగా పేర్చాలి, తర్వాత దీపవృక్షాన్ని తేవాలి, తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఏమి చేయాలంటే ధూపస్తంభం మీద ధూపాన్ని వేయాలి. ఏమిటి ధూపస్తంభము అంటే నీ ప్రార్థన పరలోకానికి ధూపంలాగా వెళ్ళాలి. నీ ప్రార్థన మధ్యలో దొంగలు ఎత్తుకుపోకూడదు. నీ ప్రార్థన ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకూడదు. పరలోకంలోనికి నీ ప్రార్థన చేర్చబడాలి అని అంటే నీ నీతిని మొదటగా దేవుడు చూస్తాడని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కరోనా వలన ఈ తాత్కాలికమైన రొట్టెలు, ద్రాక్ష రసాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. 1 సంవత్సరం కాలం నుంచి కూడా మరి ఆ క్రమము పరిస్థితుల వలన మార్చబడింది. అది విచారకరమైన కూడా కొన్ని పరిస్థితులను బట్టి మన అలా కొనసాగవలసిన పరిస్థితిగా కనపడుతూ ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడినది. నిర్గమకాండము 29వ అధ్యాయం. 2 పొట్టేళ్లను పొంగని రొట్టెను భక్ష్యములను గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి. చాలమ్మా. రొట్టె చేసే విధానాన్ని గురించి కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అది పులిసి పొంగే రొట్టెను మనం చేయకూడదు. గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ఎన్ని పాళ్ళు తీసుకోవాలో వ్రాసాడు. తర్వాత ఉప్పు లేకుండా ఆయన దగ్గరికి ఆహారం తీసుకురాకూడదు. నూనె వేసి ఆ గోధుమ పిండిని పిసికి రొట్టె చేయాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేవి 2:13 చదవండి. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. చూసారా ఉప్పుకి ఎంత విలువ ఉన్నదో? అది సారము కలిగిన ఉప్పుగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, నీ దేవుని యొక్క నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. మీకు తెలుసో లేదు, కేథలిక్ సహోదరులు సంఘములో ఒక పెద్ద బౌల్లో ఉప్పు మిరియాలు కలిపిన ఆ పాత్ర అక్కడ పెడతారు. వారు మందిరంలో ప్రవేశించిన వారందరూ కూడా ఒక ఉప్పు కళ్ళుని నాలుక మీద వేసుకుని వారు బయటకు వస్తారు. అంటే దేవుని నిబంధనలో మేము ఉన్నామని వారు దానిని ఆచరిస్తూ ఉంటారు. ఉప్పు అనేది నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఉప్పు ఎలా ఉంటుందమ్మా? రంగు తెల్లగా ఉంటుంది. అంటే ఉప్పు పరిశుద్ధతను సూచిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఉప్పు రుచికరముగా ఉంటుందా? రుచి ఉంటుందా? రుచినిచ్చేదే ఉప్పు. నువ్వు ఎన్ని పంచదారలే, ఎన్ని వేలకాయలు, ఎన్నన్నా వేయి, ఉప్పు లేకపోతే దాని రుచి ఉండదు. అలా దేవుని వాక్యాన్ని కూడా మీరు రుచి చూడాలి. రుచి చూసినప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ఆ రుచి ఏమిటో నీకు తెలియాలి. దేవుని వాక్యపు రుచి బహు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటది, ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా ఉంటదని మనం తెలుసుకోవాలి. అందుకని దేవుని వాక్యాన్ని గురించి పాటలు కూడా మనం పాడుకుంటాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
రుచి కలిగింది, ఉప్పుగా తెల్లగా ఉండి పరిశుద్ధమైనది. ఇంకొక స్వభావం ఉన్నది ఉప్పుకి, నీటిలో వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అటువంటి హృదయ కాఠిన్యం ఉన్నదా? కరిగే హృదయం కలిగిన దానిగా నువ్వు ఉంటున్నావా? దాని రుచి ఎరిగిన నీవు జాలి, కరుణ, ప్రేమ, దయ అనే స్వభావం నీలో ఉన్నదా? ఉప్పులో అంత శ్రేష్టత ఉన్నది, కానీ నువ్వు బయట పారవేయబడిన ఉప్పువా, జీవము కలిగిన ఉప్పువా, సారాన్ని కోల్పోయిన ఉప్పువా, సారము కలిగిన ఉప్పువా? చూడండి, లోకమందరికి ఎగతాళిగా లోతు భార్య ఉప్పు స్తంభముగా ఉన్నది రోడ్డు మీద. అది కరుగుతుందా? కరగదు. దానిలో సారమునుగా లేదు. అది ఘనీభవించిన ఉప్పు, కరగని ఉప్పు, పారవేయబడిన ఉప్పు. దానికి ఏ రీతిగా కూడా మరలా దాని సారము దానికి రాదని నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి ఉప్పు దాని సారాన్ని కోల్పోతే మరలా దాని సారము రావటం బహు కష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ఉప్పు, నిబంధనకి గుర్తైన ఉప్పు, రుచి కలిగిన ఉప్పు, పరిశుద్ధత కలిగిన ఉప్పు, నీటిలో కరగగలిగిన ఉప్పు నీవు కలిగి ఉన్నావా? అటువంటి స్వభావం నీలో ఉన్నదా? అటువంటి ఉప్పుని వేస్తేనే దేవుని సన్నిధికి నైవేద్యం తీసుకురావాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దుర్మార్గత, దుష్టత్వము, మరి సద్దుకైలు, పరిసయ్యులు, వీళ్ళ బోధలన్నీ కూడా మరి పులిపిండితో సమానముగా దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్తం ఉప్పగా ఉంటుందా, తీయగా ఉంటుందండి? నిజమేనా? ఎప్పుడైనా నీళ్ళు తెగిన నోళ్ళలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? రక్తం ఉప్పగా ఉంటుంది. సారము లేనిది కాదు ప్రభు రక్తం, గడ్డగట్టేది కాదు ప్రభు రక్తం, ఎప్పుడు ప్రవహించేదే ప్రభు రక్తం. నీ రక్తము నిమిషమైతే గడ్డగట్టేస్తుంది, నీ రక్తము నిమిషమైతే ధైర్యం ఇస్తుంది. కానీ ప్రభువు రక్తము నిత్యము ప్రవహించే రక్తము, 2000 సంవత్సరాల నుంచి ప్రపంచమంతా ప్రవహించుతున్న రక్తం. అది దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన ఘనీభవించని రక్తము. ఎందుకంటే హెబ్రీ 7:26లో చెప్పినట్లు పవిత్రుడును నిర్దోషి అయిన క్రీస్తు రక్తము, ఆయనలో ఆదాము యొక్క పాపం అనే పులుపు లేని రక్తము, పాపము లేని రక్తము, పరిశుద్ధ రక్తమని నీవు నేను తెలుసుకోవాలి. అటువంటి రక్తాన్ని నువ్వు ప్రభువు వారు చిందించారని నువ్వు గ్రహించుకోవాలి. 6000 సంవత్సరాల చరిత్రలో పులుపు లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే అని నువ్వు నేను తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పులియని రొట్టెలతో మన పస్కా పశువుని, వధింపబడిన పస్కా పశువుని భుజించు రీతిగా ఆయన పస్కా పశువు వలె మరి ఆయన వధింపబడిన వాడుగా కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పస్కాని సిద్ధపరచడానికి దేవుడు చూపించిన గృహము, సిద్ధపరచడానికి వీలైన గృహము. ఒకవేళ దేవుడు నీ గృహాల్లోనికి వస్తానంటే నీ జీవితంలో ఆయన చేర్చుకోవడానికి నువ్వు సంసిద్ధత కలిగి ఉంటున్నావా? నీ గృహము ప్రభువును చేర్చుకోదగిన గృహమేనా? నీ గృహము ప్రభువు ఆహ్వానింపదగిన గృహమేనా? నీ గృహంలో పాపం ఉన్నదా? వ్యాపారం ఉన్నదా? నీ గృహం
కూడా అతను పూజిస్తామంటున్నాడు. కానీ ప్రభువును చేర్చుకోవడానికి అనుకూలమైన గృహమేనా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకో. బర్నబా తన గృహాన్ని విందు కొరకు సిద్ధపరిచి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య నాకు గార్ధవం కావాలన్నాడు. ఆ కుటుంబము గార్ధవాన్ని దాని పిల్లని కూడా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య గాడిదని ఎందుకు ఎక్కలేదు, గాడిద పిల్లనే ఎందుకు ఎక్కాడంటే గాడిద పవిత్రతను కోల్పోయింది. ఒక బిడ్డను కన్నది గనక దానిలో పవిత్రత లేదు. అందుకని గాడిదను ప్రభు ఎక్కలేదు. గాడిద పిల్లని, అది కూడా మగ గాడిద పిల్లను మాత్రమే ప్రభువు అధిరోహిస్తాడు. ఆడగాడిది కాదది, మగ గాడిద పిల్లను మాత్రమే ఆయన ఎక్కినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఎందుకు తల్లిని కూడా తోలారు? తల్లితో పాటు ఎందుకు పిల్ల వచ్చింది అంటే, పిల్ల నడవాలి అంటే ముందు తల్లి నడవాలి. తల్లి నడిస్తేనే వెనక పిల్ల నడుస్తుంది. దేవునికి క్రమము తెలుసు, క్రమం ప్రకారమే చేస్తాడు ఏదైనా. కాబట్టి గాడిద తల్లి ముందు నడుస్తుంది, తల్లిని చూసుకుంటూ పిల్ల నడుస్తుంది క్రమముగా. అందుకని ఆ క్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. యేసు కొరకు, యేసయ్య సిద్ధపాటు కొరకు ఒక కుటుంబం గాడిదను సిద్ధపరిచింది. నువ్వేం సిద్ధపరుస్తున్నావు ప్రభు కొరకు? నీ శరీరాత్మలన, నీ హృదయాన్న, నీ కుటుంబాన్న ఏం సిద్ధపరుస్తున్నావు? ఏమన్నది నీ దగ్గర? ఏది నువ్వు సిద్ధపరచగలుగుతావో పరిశీలన చేసుకోండి. భార్యాభర్తలైన అప్పులప్పుడు స్త్రీలు వారింట సంఘాన్ని పెట్టుకుని అనేక మందిని ఉజ్జీవింపచేసి, అనేక మందికి ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తుని చూపించి ఆ పౌరులను చేర్చుకొని ఆ పౌరులను తీసుకుని వచ్చి ఆ పౌరులకు ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తుని గురించి చెప్పి ఆ రీతిగా వారందరినీ సిద్ధపరుస్తూ ఉన్నారు. నువ్వెవరిని సిద్ధపరుస్తున్నావు? మొదటిగా నువ్వు సిద్ధపడ్డావా? ఇంకొకరిని సిద్ధపరిచే అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఒక్కసారి దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, రోమా 16:23 ఈ రీతిగా దేవుని వాక్యం రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ఆత్మను నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు నీకు వందనములు చెప్పుచున్నాడు. ఖజానాదారుడగు తెరస్తును. వీళ్ళందరికీ కూడా పౌలుతో నా జత పని వారు చెప్తూ ఉన్నారు. సంఘము ఒకరి వలన సాగదండి. సంఘం అనేది అనేకుల మంది కష్టంతో కలిసి సాగించాలి. కాబట్టి ఎవరికి దేవుడు ఏ పరిచర్య అప్పచెప్తే ఆ పరిచర్య కొనసాగించడానికి మరి దేవుడు వారిని నియమిస్తాడు. మేము నిజంగా చాలా ఆశ్చర్యపోయాము. లెంట్ కాదు, పోయిన సంవత్సరం కరోనాలో మేమెవరు వృద్ధులము, కరోనా ఎవరు మా దగ్గరికి రాకూడదు. కానీ దేవుడు వారి పనుల కొరకు దేవుడే నియమించాడు. మేము నియమించుకోలేదు, మేము ఆహ్వానించలేదు. సంఘ పరిచర్య కొరకు, ప్రతి పరిస్థితి కొరకు కూడా దేవుడు మనుషులను పంపించాడు. మనుషుల ద్వారా మమ్మల్ని పోషించాడండి. నేను మరలా కరోనా వచ్చేసింది, 2వ వేవ్. మరలా మరి ఇదే పరిస్థితి వస్తుంది. సగం దినాలు మనం పోయిన సంవత్సరం ఆచరించి సగం దినాలు వదిలిపెట్టేశాం. ప్రభువా, ఒకవేళ కనుక ఈ 40 దినాలు ఈస్టర్ వరకు కూడా సంఘము ఈ రీతిగా పరిచర్య కొనసాగితే, ఈ 40 దినాలు కూడా మేము ఒక్క దినము కూడా మిస్ అవ్వకుండా, ప్రభుత్వం వారు ఏ ఆంక్షలు పెట్టకుండా కనుక సాగితే 40 దినాలు నేను కష్టపడి వంట చేసి సంఘానికి పెడతాను ప్రభు అని ఒక తీర్మానాన్ని చేసుకున్నా. ఎక్కడ మిస్ అయిపోతుందో, ఎక్కడ లాక్డౌన్ అంటారో, 1వ తారీఖు లాక్డౌన్ అంటున్నారు. నా హృదయం అమ్మ 38 రోజులు గడిచింది, ఇంకా 2 దినాల్లో నేను ఫెయిల్ అయిపోతానేమోనని ఒకటే వేదన, బాధ. కానీ దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడండి. కష్టపడతాం. నిజముగా మీరు నమ్మరు, భుజము దగ్గర నుంచి మోచేతి వరకు కూడా నా 2 చేతులు పని చేయట్లేదు. అయినా కూడా పని చేయాలని నిర్ణయించుకున్నా. దేవుని కొరకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఎవరి మీద, ఏ మనుషుల మీదుగా నేను ఆధారపడదలుచుకోలేదు. నా దేవుని మీద ఆధారపడదు. అది ఎప్పుడైనా బాధైనా లేవలేకపోయినా, కనీసం నా బిడ్డని ఎత్తుకోలేని పరిస్థితి అయినా కూడా నేను చేయాలి కాబట్టి చేస్తానని నిర్ణయించుకున్నా. దేవునితో ఒకసారి ఒడంబడిక చేసుకున్న తర్వాత, దేవునితో ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత దానిలో నుంచి బయటికి రాకూడదు. అది మరణమైనా సరే, వేదనైనా సరే,
నేనే సాక్ష్యం చెప్పగలుగుతున్నా మీ ఎదుట ఉంది. ప్రతి దినము కూడా ప్రతి పని కూడా చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు, మనస్సునిచ్చాడు, ఓపికనిచ్చాడు. ప్రభుత్వం చేసుకున్న తీర్మానములు నేను బయటకు రాకూడదు అనుకున్నా. అలాగే దేవుడు ఆ 38 దినాలు 40 దినాల వరకు కూడా ప్రభు మనల్ని నడిపిస్తాడన్న విశ్వాసంతో ముందుకు సాగటానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా సంఘం సిద్ధపరచబడింది, బల్ల సిద్ధపరచబడింది, సమస్తము సిద్ధపరచబడి ఉన్నాయి. సంఘం ఉజ్జీవింపబడింది. వాక్యం మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నారు. తర్వాత చాలా మందికి అనుమానం వస్తుంది, ఈ మిగిలిపోయిన రొట్టెలు అవన్నీ ఏం చేస్తారు అన్నది. మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు 5 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి ఒకసారి, 5,000 మంది పురుషులకు ఒకసారి పంచిపెట్టారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు పంచిన తర్వాత ఒక్క ముక్క కూడా వ్యర్థపరచకుండా 12 గంపలకి ఎత్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన రొట్టె ప్రభువులు వారు భద్రం చేయబట్టే ఇది ఆయన శరీరం అనే రొట్టె. దీనిని ఇంకెంత భద్రముగా మీరు చూడాలో ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఆయన శరీరం అని వివేచించిన తిని త్రాగువాడు శిక్షావిధికి కారణమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన శరీరం అనే రొట్టెను మనం భుజించుచున్నప్పుడు ఒక జాగ్రత్త కలిగి జీవించాలి. ఆయన చేతిలో రొట్టెను పట్టుకుని మాత్రమే నువ్వు హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రభు శరీరము కనుక, ప్రభు వారు నీ చేతిలో ఉన్నారు కనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. రొట్టె తిన్న తర్వాత మిగతా రొట్టె సముఖపు రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి. దావీదు మహారాజు తిన్నాడని శిష్యుల మీద వారి మీద పరిశీలన నేరారోపణ చేశారు. క్రొత్త నిబంధనలో ఈ రొట్టె, మిగిలిపోయిన ద్రాక్షారసము, రొట్టె కాపరి తినవచ్చు, పరిచారకులు తినవచ్చు. వారు తిని ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసపు గిన్నెను శుద్ధి చేసి మరలా పక్కన పెడతారు. ఒకవేళ అవి మిగిలిపోయినా, ఒకవేళ వాటిని మర్చిపోయినా, ఒకవేళ అవి గనక పాడైపోయినా దానిని ఎక్కడా ఎవరు పారవేయకూడదు. దానిని తీసుకుని వెళ్ళి మరి భూమిలో పాతి పెట్టి దానిని మరి మట్టితో కప్పివేయాలి. అంతేకాని దానిని విసిరి పారవేసే శరీరం అని మనం అనుకోకూడదు. దానిని కరెక్ట్గా భూస్థాపన చేయాలి. రొట్టె ద్రాక్షారసం ఏదైనా కూడా ఒక గుడ్డ తీసి అందులో పెట్టి మట్టితో కప్పివేయాలి. కానీ మనుషులు తొక్కటానికి అనువైన ప్రదేశాల్లో దానిని ఉంచకూడదు. అంతగా ఆయన శరీరాన్ని భద్రం చేయాలి. దానిని ఏ రీతిగా కూడా మరి వ్యర్థపరచకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం అయిపోయింది. మరి ఒకవేళ చాలా మందికి మరి తెలుసో తెలీదు, నాకైతే తెలియదు, కానీ ఇస్లాంలో అయితే ఖురాన్ పాతగిలిపోయింది అనుకోండి. ఆ ఖురాన్ ఏం చేస్తారంటే అది చదవటానికి యోగ్యంగా ఉండదు. పట్టుకుంటే పేపర్లు ఊడిపోతూ ఉంటే ఆ ఊడిపోయి ఆ పేపర్లతో తీసుకుని ఒక ఎర్రని క్లాత్లో కట్టుకుంటారు ఆ ఖురాన్ని. మరలా ఎర్రని క్లాత్ని గ్రీన్ క్లాత్లో కడతారు. కాళ్ళకు చెప్పులు లేకుండా శిరస్నానం చేసి ఆ తల మీద ఆ ఖురాన్ని పెట్టుకుంటారు. కాలి నడకన మసీదుకి నడిచి వెళ్తారు. మసీదులో ఎప్పుడు కూడా తూనిక తక్కిడన్న తూనికన్న ఒకటే కదా, తక్కిడంటారు కదా, అట్లా ఇట్లా చూస్తారు కదా, అది ఉంటుంది. దానిలో ఖురాన్ పెడతారు, పాత ఖురాన్. ఆ మూత తీసేసి ఖురాన్ పెడతారు. రెండో వైపు పేదవారైతే కాయిన్స్ మోసుకొని వెళ్తారు. ఒకవేళ ధనికులైతే వారి ధనాన్ని బట్టి మరి నోట్లు కట్టలు పెడతారు. ఖురాన్ ఎంత బరువు తూగుతుందో అంత ధనాన్ని మసీదుకి ఇచ్చేస్తారు. అది కాయిన్స్ రూపంలో, ధనమ రూపంలో కూడా మసీదుకి ఇస్తారు. ఎప్పుడైతే దాన్ని తూచి ఆ డబ్బులు మసీదు వారు తీసుకుంటారో ఆ ఖురాన్ని తీసుకుని వెళ్ళి మరి వారు దాన్ని చదువుతూ, ఖురాన్ చదువుతూ ఆ ఖురాన్ని భూస్థాపన చేస్తారు. అక్కడ సమాధుల తోటలోనే వారు దాన్ని భూస్థాపన చేస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం పారవేసినట్లు
వేరే మత గ్రంథాన్ని ఎవరు పారవేయరండి. కాగితాలు చిరిగిపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే కొన్నిసార్లు ఎంత వేదన అంటే పొట్లాలు కట్టే వాటిల్లో బైబిల్ యొక్క కాగితాలు వస్తుంటే ఒక క్రైస్తవుడా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు ఏంటో అనుకుంటున్నావు. దేవుని వాక్యం అంటే బైబిల్ ఎక్కడో బ్రతుకుతున్నావు. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? ఆయనే శరీరము, క్రీస్తు శరీరము. పొట్లాలు కట్టడానికి నువ్వు అమ్ముతున్నావు. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఆ వాక్యాన్ని భద్రం చేయాలి. ఒకవేళ నీ పెరట్లో ఉన్న చెట్టు దగ్గర పాతి పెట్టి గాని అది వీధిలో పారవేయకూడదని నువ్వు తెలుసుకోవాలి. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణగా ఆయన మన మధ్యకి వచ్చాడు. వాక్యమే యేసయ్య, బైబిలే యేసయ్య. నువ్వు ఆయన వాక్యం అనే ఆ శరీరాన్ని ఎంత భద్రం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఆయన శరీరాన్ని మనము భద్రత చేసే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యోగ్యమైన ఆరోగ్యాన్ని మీరు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అయ్యా, నా జీవితంలో నేనంతా పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగిన దానను నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ మొదలు ఆలకిస్తాడు. మీకు సమాధానం వెంటనే ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము దేవాది దేవుడు ఒక క్రొత్త నిబంధనతో కూడినటువంటి క్రమాన్ని పస్కా పండుగ ద్వారా ఆయన మనకు ఆయన శరీరము ఆయన రక్తము అనే ఒక పరిశుద్ధమైనటువంటి సన్నివేశాన్ని భూలోకములో ఉన్నప్పుడు ఆయన ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాం. వారైతే పస్కా పండుగ పస్కా ఆచార క్రమము కూర్చొని ఉన్నారు. ఈయనైతే ఆ యొక్క పస్కా యొక్క ఆచార క్రమంలో ఉన్నటువంటి స్థితిని మెటమార్ఫసైజ్ చేశారు. ఒక రొట్టెని తీసుకున్నారు, ఇది నా శరీరం అంటున్నాడు. ద్రాక్షారసము తీసుకున్నారు, ఇది నా రక్తము అని అంటున్నాడు. అనగానే అప్పటి వరకు అందులో ఆలోచన లేనటువంటి వ్యక్తులకు ఒక ప్రశ్న ఉద్భవించాలి. ఎవరు కూడాను nobody could question it. ఎవరు కూడాను ప్రతి ప్రశ్న వేయలేదు. అనగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. They could see the blood of Jesus as well as the flesh of Jesus. వారు ఆత్మవశులై ఆ క్రియలో దేవుని శరీరాన్ని, దేవుని యొక్క రక్తమును, దేవుని యొక్క శిలువపై వేలాడుచున్న నా దేవుని వారు ఆత్మతో నింపబడిన వారు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ వాజ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది యాక్ట్. మీరందరూ చూస్తారు, అక్కడ 12 disciples ఉంటారు. అక్కడ మధ్యలో క్రీస్తు ప్రభులు వారు కూర్చొని ఉంటారు. అందరూ చూడండి ఏ రీతిగా ఎవ్రీబడి is looking at Jesus with all the mind and soul and flesh. వారు ఇదేంటి స్వామి నువ్వు రొట్టెంటున్నావు, ఇది రొట్టె కదా, ఇది నీ శరీరం అంటున్నావని వారు అనలేదు. అయితే పరిశుద్ధమైన వారిని, వారి యొక్క నిర్మలమైన మనస్సు ఉన్నదని
11 of the 12 disciples మనం చూసాం. ఒక వ్యక్తికి మాత్రము నా దేవుడు విరచినటువంటి ఆ రొట్టెను అనగా ఆయన శరీరంలో చెప్పుతుండగా అపవిత్రుడైనటువంటి పాపిగా చెప్పబడుతున్నటువంటి దోషిగా చెప్పబడుతున్నటువంటి ఒక శిష్యునిలోనికి సాతాను ప్రవేశించింది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. While the act of God is occurring, whenever the precious purification is null and void, Satan comes into their hearts and minds and souls. ఎప్పుడైతే నీ యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నావో అప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడని యూదా ఇస్కరియోతు అనే ఒక శిష్యుని ద్వారా వాక్యము సెలవిస్తుంది. You may act like anything in this world. You may pretend like this, anything this in this world, but it is not in the presence of the God. ఆయన సన్నిధిలో మాత్రము నీవు ఏ మాత్రము కూడాను అపవిత్రుడుగా ఉండవద్దు. నీ పరిశుద్ధతను కోల్పోయినప్పుడు సాధారణుడు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ యొక్క ఆత్మీయతను నీ యొక్క పరిశుద్ధతను కోల్పోయే రీతిగా చేస్తాడని నీవు గమనించుకోవాలి. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. దేవుడు ఆత్మీయతను కోరుకునేవాడు. ఆయన మనకు పస్కా ఆచార కర్మల నుంచి క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనందరికీ కూడాను ఒక నిబంధనతో కూడినటువంటి క్రమాన్ని, నిబంధన కోవనేట్ అంటే మనం ఏమనుకోవాలా, అది ఒక దేవునికి మనకు ఒక సత్సంబంధాన్ని కలిగించే ఒక యోగ్యతతో కూడిన అష్యూరెన్స్. దాన్ని నీవు కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబాటులో భాగమే నా దేవుడు భూలోకములో ఉన్నప్పుడు మరుసటి రోజున అనగా రేపటి దినాన్న ఏ శరీరం అయితే మనకిచ్చారో, ఏ శరీరం అయితే మనకు రక్తంగా చెప్పారో దానిని ఆయన శిలువ మీద ప్రోక్షించటానికి, గాయపడటానికి సిద్ధపడి మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో యొక్క క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశారు. ఈ యొక్క క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏ రీతిగా ఉంటుందో మన జీవన క్రమంలో మనము పరిశుద్ధతను కోల్పోయే జీవితాలు ఉండకూడదని దేవాత దేవుడు మనకి ఈ సంవత్సర కాలంలో ఈ దినాన మాట్లాడుతున్న మాటల ద్వారా మనకు మనగా ఒక కఠినమైన నిబంధన చేసుకుందాం. దేవా, ఇంతకాలము ఒకవేళ నాకు తెలిసి తెలియక నీ సన్నిధిలో ఈ రీతిగా ఉన్నానేమో క్షమించమని అడుగుదాం. ఒకవేళ ఇంతవరకు నేను పరిశుద్ధతలో నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి వెళ్ళాలి స్వామి, నాకు అన్ని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నాకు అనుగ్రహించని అడుగుదాం. దేవుడు అనుగ్రహించే దేవుడు కృపామయుడనే పేరు ఆయనకి ఇచ్చాడు. సత్యము అనేది తండ్రి అయిన దేవుడికి సంబంధించినటువంటి మాట. కృపా సత్య సంపూర్ణుడు అది యేసయ్యకు సంబంధించినటువంటి మాట. ఆయన దగ్గర సత్యం ఉన్నది. సత్యం అంటే whenever there is fault you will be punished. కృప అంటే అర్హత లేకపోయినా నీవు ఆయన దగ్గర చేరినప్పుడు ఆశీర్వదించే స్థితి అంటారు కృపని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి సత్యము కృప గల దేవుడు యోహాను సువార్తలో 1లో చెప్తాడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివాసించెను. కాబట్టి అంత మంచి దేవుడి మనము కలిగి ఉన్నాం. ఈ శరీర రక్తముల ద్వారా మనకి వస్తున్నది ఏమిటి అని మనం గ్రహించినప్పుడు సంవత్సర కాలంలో ఆరంభ దశలో మనం ఉన్నాం. ఆ జాన్ ద గాస్పెల్ లో ఉన్నటువంటి మాటని ఒక పర్యాయం చదువుకుంటాం. హల్లెలూయా. జాన్ ద గాస్పెల్ 6వ అధ్యాయంలో 47వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. అక్కడ 2 వచనాలు రాయబడి ఉన్నాయి. అక్కడ 2 వర్సెస్. మొట్టమొదటి వర్స్, విశ్వసించువాడే
నిత్య జీవము గలవాడు. అనగా మన వ్యక్తిగతంగా ఇండివిజువల్ బిలీవర్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? మాట్లాడుతూ సింగిల్ నంబర్తోనే మాట్లాడుతున్నాడు. విశ్వసించువాడే. నేను విశ్వసించువాడిని అన్నావనుకో, నేను విశ్వాసములో స్థిరపరచబడిన వాడిని అన్నావనుకో, నీకేమొస్తుంది అక్కడ? నిత్య జీవము గలవాడివి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూడండి అక్కడే, జీవాహారము నేనే. మనకు జీవాహారం కావాలి. కారణం ఏంటంటే మనము శాపగ్రస్తులమై మరణించిన వారముగా ఉంటున్నాము ఆత్మీయంగా దేవుని దృష్టిలో. కాబట్టి అతి మరణము నుంచి విడుదల చేయడానికి ఈ విశ్వములో నేటి వరకు ఏ దేవుడు కూడా మాట్లాడినటువంటి మాట, ఏ దేవుడు కూడా అనుగ్రహించినటువంటి స్థితి నా దేవుడైన యేసయ్య బోధిస్తున్నాడు. నేనే జీవాహారమును. దేవునికి అఫర్మేటివ్ ఇంగ్లీష్ ఏమంటారంటే అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. అధికారముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అనగా ఎవరైనా మళ్ళీ ప్రశ్నించని ప్రశ్నిస్తే వారికి సమాధానం ఇస్తారని ఒక సమాధానం గల దేవుడు. నేనే జీవాహారమును. రండి చెప్పండి. అది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు us. కాబట్టి తండ్రి అయిన దేవుని నుంచి మనం పోగొట్టుకున్నది మరలగా ఆయన అద్వితీయ కుమారుని ద్వారా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన భూలోకములోనికి వచ్చి ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని మనకు అనుగ్రహించడానికి ఆయన శిలువ మానపై మరణించి ఆయన శరీరధారిగా జీవించి ఆయన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి నీకు జీవాహారాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఆయన అనుగ్రహించిన క్రియే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం. కాబట్టి ఇది అల్టిమేట్. మనం ఏమంటారంటే మన ఇండియన్ ఎనాలజీలో మత మార్పిడి అని మాట్లాడి వింటుంటారు మీరు. నేనంటాను జీవము మార్పిడి. ఇది ఏంటిది? జీవము మార్పిడి. నరకములోకి పోయే జీవానికి నిత్య జీవం ఇచ్చే ఒక మంచి మాట అంటాను. ఆ జీవాన్ని మనం పొందటానికి ఆయనతో జీవించే యోగ్యతలో ఇది ఒక భాగం అయినది. దీనికి ఏమేమి కావాలంటే మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి, మరలా తిరిగి పాపంలోనికి పడకూడదు. ఆయన యేసుక్రీస్తు లోకరక్షకుడిని బాప్తిస్మం తీసుకొని ఆయనను అంగీకరించి తద్వారా ఒక నిబంధనలోకి వెళ్ళినప్పుడు నీవున్నంత కాలం ఆయన పరిశుద్ధతలో జీవించినప్పుడు మరలా తిరిగి నా దేవుని సన్నిధిలో ఆయన కుడి పార్శ్వంలో కూర్చొనుంటావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ లోకంలో రాజులు నీ దగ్గరికి రానివ్వకపోవచ్చేమో, కానీ నా దేవుడు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆయన ఈ కార్యాన్ని మనకి జరిగించారు. ఇది సింపుల్, ఇట్ ఈస్ సింపుల్. దీంట్లో పెద్ద ప్రాబ్లమే లేదు. నేను ఇప్పుడే తీసుకొని చాలా మంది అంటుంటారు, నేను సిద్ధపడలేదు, నేను తీసుకోలేదు అంటుంటారు. ఏముంది, మనం పాపాలు చేస్తాం, ఏం చెయ్యం. మనం అటు పదార్థాలు చూడండి, ఏమని మనం ఏం చెయ్యం, కాకపోతే భయం ఎక్కడైనా పడిపోతామేనని ఆ మీమాంసని యేసుక్రీస్తు బిగించండి. నథింగ్ విల్ హ్యాపెన్ టు యు. దేవునికి స్తోత్రాలు. He will look after you, he will lead you, he will direct you, he makes you a man in this world out of the blood of Jesus. అటువంటి శక్తివంతమైన దేవుని మనము కలిగి ఉన్నాం. 54వ వచనాన్ని చదువుకుంటున్నాం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనం అందరం మంచి దినాన్ని ఎలా తెలుస్తామంటే ఎలా తెలుస్తాం? దేవుడు వచ్చినప్పుడు ఇలాగ హల్లెలూయా హల్లెలూయా. అలాగే దేవుడిని నువ్వు చూస్తావు. ఆ గొప్ప యోగ్యత ఈ సంస్కారంలో ఉంది. నెక్స్ట్ వర్డ్ 55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఇక్కడ నిజము అనే వర్డ్ వాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు.
నిజము అనే వర్డ్ వాడుతున్నాడు. దాంట్లో అర్థం ఏంటంటే శాపగ్రస్తమైనటువంటి సృష్టి, శాపగ్రస్తమైనటువంటి సృష్టిలో మనం ఉన్నాం. శాపగ్రస్తమైనటువంటి మానవులుగా మనం జీవిస్తున్నాం. శాపగ్రస్తమైనటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం. అది నిజమైన ఆహారం కాదు. మనకు దేవుడు నిర్దేశించిన ఆహారం వేరై ఉన్నది. ఆ ఆహారం నేనే, నన్ను భుజించండి, మీరు నాతో కూడా ఉండే యోగ్యతను సంపాదించుకుంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని ఆయన ఈ వర్డ్ వాడాడు, నిజమైన ఆహారము అని. అబద్ధమైన ఆహారాన్ని మనం భుజిస్తాం. ఈ ధనాన్ని గురించి కూడా దేవుడు చెబుతాడు. ఈ ధనం కూడా ఏమంటున్నాడంటే కరప్టబుల్ మనీ అండి పడతాడు. లూక్ 16 వాడతాడు, లూక్ 16లో ఈ వర్డ్ వాడతాడు. లూక్ 16లో ఆ వర్డ్ గురించి, ఆ ధనాన్ని గురించి అన్యాయ హల్లెలూయా స్తోత్రం 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 అన్యాయపు సిరి. నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును, సత్యమైన ధనమును మీకు ఎవరు, సత్యమైన ధనం అంటే నిత్య జీవంలో స్వీకరించడం, నిత్య జీవంలో నీవు జీవించడం, అది సత్యమైన ధనము. ఆయనే దేవుడు సత్యమైన వాడు. అతి ధనాన్ని స్వీకరించాలి. అన్యాయపు సిరి అంటాడు దీన్ని. మనం వాడే ఈ మనీని ఏమంటాడంటే అన్యాయపు సిరి అంటాడు. అలాగనే ఈ ఆహారాలు కూడా నిజమైన ఆహారాలు కాదు, శాపగ్రస్తమైన ఆహారాలు. కష్టపడి శ్రమపడి మీరు తినగలడే, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్. మనకి ఈ ప్రోగ్రామ్ లో ఒక భాగమే పరిశుద్ధతకు ఆయన అనుగ్రహించినటువంటి సంస్కారం. ఈ సంస్కారం ద్వారా నీ బాడీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, నీ ఆత్మ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నీవు నిత్య జీవానికి ఆ యొక్క యోగ్యకరమైన స్థితిలోనికి ప్రవేశిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అందులోని 6లోని ఒక మాట చదువుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమని 8వ వచనము, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా వాడిని కూడా చెప్తున్నాడు. అక్కడ మళ్ళీ డౌటింగ్ థామస్ ఉంటారని ఆయన ఎప్పుడు కూడా, మీరు వాక్యంలో గమనించండి, ప్రిఫిక్స్ ఎఫిక్స్ వర్డ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే డౌటింగ్ థామస్ ఉంటారు, డౌట్ క్రియేట్ చేసి శాటన్ ఉంటాడు. కాబట్టి ఆ మాటలతోనైనా వాళ్ళు స్థిరపడతారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాం. ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించే మాటల్లో కూడా మనం చూస్తాం, నిశ్చయముగా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారని ఆయన కంటిన్యూగా మాట్లాడతారు. కాబట్టి ఈ సంస్కారము దేవుడు ఇచ్చినటువంటి 2000 సంవత్సరాల క్రితము ఆయన ప్రారంభించారు. అది ఆనాటి నుండి ఈ నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశిద్దాం. ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని పరిశుద్ధంగా స్వీకరిద్దాం. తద్వారా దేవునికి యోగ్యకరమైన బిడ్డలుగా మనం సిద్ధపడదాం. ఒక నిబంధన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు చదువుకునే మాటనే ఒక పర్యాయం చదువుకుంటాం. 11వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని. కాబట్టి తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని త్రాగవలెను. తిని త్రాగువాడు తిని త్రాగుచున్నాడు. బలహీనులు, రోగులై ఉన్నారు చాలా మంది. అయితే దేవునికి ఒకసారి స్తోత్రం. అన్ని ఆప్షన్స్ అన్ని మన చేతిలో, ఆప్షన్స్ అన్ని మనకి. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ అన్ని ఆప్షన్స్ లోనేగా. ఆయనే పెట్టాడు ఆప్షన్ 2000 సంవత్సరాల క్రితం ఆప్షన్ పేపర్. తీర్పు తీర్చుకోండి, హ్యాపీగా మీరు తీర్పులోకి రాదు. ఎవరు న్యాయాధిపతి? యేసయ్య న్యాయాధిపతిగా కూర్చుంటారట. రేపు నీ మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని గురించి ప్రశ్నిస్తాడు.
నీ యొక్క క్రియలలో ఉన్న కల్మషాన్ని గురించి ప్రశ్నిస్తాడు. నీ యొక్క చూపులలోను హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని గురించి ప్రశ్నిస్తాడు. నీవు ఆ ప్రశ్నలు ప్రశ్నించక మునిపే నీవు తీర్పు తీర్చుకొని ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని నువ్వు స్వీకరించినప్పుడు దేవుడు నిన్ను ఆయన స్వరూపంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో నిశ్చయముగా నివసించే యోగ్యతలోనికి నువ్వు క్రమపరచబడతావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి సంస్కార ఆరాధన నిమిత్తమై యవనస్తుడు మన మధ్య ఉన్నారు. ప్రశాంత్ వాళ్ళని ప్రార్థనలు నడిపిస్తారు ఆయన శరీర రక్తముల నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన తండ్రి, మహా గొప్ప దేవ, జీవం కలిగిన తండ్రి, ఆయన మీ పరిశుద్ధ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి వందనాలు ప్రభా. ప్రభా తండ్రి, 2000 సంవత్సరాల క్రితం తండ్రి, నాయన మీరు విరిచిన రొట్టెను మీ రక్తము అని చెప్పిన ద్రాక్షారసమును ఈ లోకానికి మీరు అందించిన రోజు ప్రభా. ఈ రోజు ఆ రోజును మేము ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మీ సంఘం తట్టు మీ శరీరము రక్తము విలువబడి నాయన ఇవ్వబడుతుంది ప్రభా. ఈ రోజు మా జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు జీవాహారం అని మీరు మాకు చెప్పినందుకు కృతజ్ఞతలు ప్రభా. జీవాహారమైన మిమ్మల్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. నాయన ఈ సృష్టి మొత్తంలో నా తండ్రి మీరు మాత్రమే జీవానికి అధిపతి అయినందుకు స్తోత్రాలు ప్రభా. నాయన శరీరమును రక్తమును స్వీకరిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క ఆత్మను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము. మా మనస్సులను మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. సమస్త క్రియను మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శక్తివంతమైన ఆత్మనామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి ఆయన శరీర రక్తములోనికి మనం పాల్పంపులు పొందుకోబోతున్నాం. సిద్ధపడిన వారు ఆత్మీయతలో బలపరచబడిన వారు ప్రార్థనలో కొనసాగుడి. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన స్థితిని మనం పొందబోతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. తద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా యేసుని కొరకై ఇలా జీవించుగా భాసురముగలే మనోలినము దోషములన్నీ కాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా ఆసురముగలే మనోలినము ఆసనకరమగులుమనుండి మోసకరమగుయోడి నుండి నాసచికేతెను నన్ను పిశాచ
కొరకై విలపించెద ఆసురముగలే నన్ను దినము పలు విధముల పాపములు చేసి వలదని ద్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను పిలిచే సిలువలో యేసుని కొరకై విలపించెద ఆసురముగలే నన్ను దినము అలయక సొలయక సాగితో వెలయగనా ప్రభు మార్గములో కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువకు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై విలపించెద ఆసురముగలే నన్ను దినము శోధనబాధలు శ్రమలు ఆదుకొనుము నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే రాని ప్రేక్షణగము యేసుని కొరకై విలపించెద ఆసురముగలే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పితును నా యావత్ జీవము రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై విలపించెద ఆసురముగలే నన్ను దినము తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా దేవాది దేవుని యొక్క పవిత్రమైన శరీరము నీ కొరకును నా కొరకును సిలువ మానుపై వేలాడి గాయపడి ఆయన స్వరూపమునిచ్చిన శరీరము మన కుడి హస్తములలో నిక్షేపమైనదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన శరీరమును స్వీకరింతుము. ఆమేన్. తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుతుండగా దేవాది దేవుని యొక్క పవిత్రమైన నిష్కళంకమైన రక్తము సిలువ మానుపై వ్రేలాడి ప్రోక్షించిన రక్తము నిన్నును నన్నును రక్షించి నిత్య జీవమునకు వారసులను చేసిన రక్తము మన కుడి హస్తములలో నిక్షేపమైనదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన రక్తమును స్వీకరించము. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా